రాత్రికాల ప్రార్థన. ప్రేమామయుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క అత్యున్నతమైన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి మీకు స్తుతులు తండ్రి. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, గతించిన ఉదయకాలం నుంచి సూర్యోదయం మొదలుకొని కూడా ఈ సూర్యాస్తమయం వరకు మమ్మల్ని ప్రేమించినందుకు, మమ్మల్ని రక్షించినందుకు, కాచి కాపాడి భద్రపరిచినందుకు వందనాలు తండ్రి. ఎస్ లార్డ్, ఈ సాయంకాలాన్ని చూడలేక ఎంతోమంది గతించిపోయారయ్యా. ఎన్నో వార్తలు మేము విన్నాం, ఎంతోమంది ప్రమాదాలకు గురయ్యారు. అయినప్పటికీ తండ్రి, అయా మీ కృపను బట్టి, మీ యొక్క సహాయమును బట్టి మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచినందుకు స్తోత్రాలు తండ్రి. అయా మాకు ప్రతి విషయంలో మీ యొక్క ఆదరణ, బలమును, శక్తిని అనుగ్రహించినందుకు వందనాలయ్యా. అయా ఈ రోజున ఏ లోటు లేకుండా సమృద్ధి దయచేసినందుకు వందనాలు తండ్రి. ఈ రోజున మా ప్రతి పనిని కూడా ఆశీర్వదించినందుకు, ఫలించే వారిగా మీ సన్నిధిలో నిలవబెట్టుకున్నందుకు కోట్లాది కోట్ల స్తుతులు తండ్రి. అయా మరొకసారి కుటుంబంతో చేరి ఈ విధంగా మీ యొక్క పాద సన్నిధిన మేమందరము కూడా మిమ్మల్ని స్తుతించుకునే అవకాశము దయచేసినందుకు మీకే వందనాలు ప్రభువా. స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనము. నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను. ఆమేన్. అవును తండ్రి, ఈరోజున ఏ ఒక్కరు కూడా ఒంటరి కాదని, ఈరోజున ఎవరు కూడా అయా ప్రమాదంలో లేరని, సమస్యల్లో లేరని తండ్రి చాలా సుస్పష్టముగా ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు తండ్రి. మీ యొక్క చేతుల నీడల్లోనే మిమ్మల్ని నమ్ముకున్న మేమందరము కూడా ఉన్నాం ప్రభువా. అయా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజున ఎవరైతే ప్రభు దేనిని బట్టి దిగులు పడుతున్నారో, భయపడుతున్నారో, ఏదో అయిపోతుందనే ఆలోచన వారు కలిగి ఉన్నారేమో, అయా వారికి మీరు చాలా సుస్పష్టంగా తెలియజేస్తున్నారు, వారు మీ చేతుల నీడలో ఉన్నారు, వారికి ఏ అపాయము రాదు, వారిని ఎవరు ఏమి చేయలేరు అని. థ్యాంక్ యూ లార్డ్. ఆమెన్. ప్రభు ఆ యొక్క రాత్రి కాలంలో ఈ ప్రార్థనలో ఎవరైతే బిడ్డలు విశ్వాసంతో, నమ్మకంతో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి కూడా పేరు పేరున ప్రార్థిస్తున్నాం, పేరు పేరున వారిని గూర్చి అడుగుతున్నాం. అయా మేము ప్రార్థిస్తున్న తరుణంలో తండ్రి, మా మాటను తండ్రి మీరు రూఢిపరచబోతున్నందుకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అనారోగ్య సమస్యల చేత, వ్యాధి బాధల చేత, భయంకరమైన రోగాల చేత ఎవరైతే తండ్రి ఈ రాత్రిన తండ్రి దుఃఖిస్తూ ఉన్నారో వారందరిని బట్టి అడుగుతున్నాము, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి తండ్రి. రిపోర్ట్స్ తారుమారయ్యే పరిస్థితిని వారికి తీసుకొని రండి ప్రభువా. అయా వారు ఐసీయూలలో ఉన్నప్పటికీ, వారు మంచం పట్టిన లేవలేని స్థితుల్లో ఉన్నప్పటికీ వారందరికీ సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభు, ఎవరైతే అప్పుల్లో ఉన్నారో, ఎవరైతే ఆర్థికంగా ఈ రాత్రి కాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, ఎవరైతే నాయన మోసపోయారో, బంధువులను, స్నేహితులను నమ్మి, ఎవరినో తెలియని వారిని నమ్మి అయా ధనం పోగొట్టుకున్న పరిస్థితుల్లో ఉన్నారేమో, వారందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. కృప దయచేయండి, సహాయం అనుగ్రహించండి. వారి యొక్క ఆర్థిక స్థితిని మరల తండ్రి ఉన్నతంగా మార్చండి నాయన. వారి యొక్క చేతుల కష్టార్జితంను ఆశీర్వదించండి ప్రభువా. అయా అదేవిధంగా కుటుంబపరమైన విభేదాలు, గొడవలు, సమస్యలు నాయన, శాంతి లేని, సమాధానం లేని జీవితం కలిగి ఉన్నారు ప్రభువా. వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారి జీవితంలో గొప్ప కార్యాలు దయచేయండి. ఏ కుటుంబంలోనూ కూడా సమస్యలు లేకుండా శాంతి సమాధానాలు కలిగి ఉండే కృప దయచేయండి. భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగించండి. అయా తల్లిదండ్రులకు, బిడ్డలకు మధ్య ఉన్న గొడవలను తీసివేయండి. రక్త సంబంధికులకు మధ్య ఉన్నటువంటి విభేదాలను తీసివేయండి ప్రభువా. అయా కోర్టు కేసుల్లో నుంచి ప్రతి ఒక్కరికి విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. గర్భఫలము మీరిచ్చు బహుమానం నాయన, ఆ బహుమానం కలిగి లేక ఎంతోమంది దుఃఖిస్తూ ఉండగా వారికి మీ యొక్క బహుమానమును దయచేయమని అడుగుతున్నాం. ఎవరైతే వివాహాల కోసం ప్రయత్నిస్తున్నారో ఆ ప్రయత్నంను సఫలపరచండి. సాటి అయిన సహాయము దయచేయండి. ఎవరైతే ప్రభు ఆ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో వారికి మంచి జాబ్ను దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి, ఎవరైతే
వివిధ దేశాల్లో ఉండి తండ్రి అని ప్రార్థిస్తున్నారు, వారందరికీ కూడా మీ యొక్క క్షేమాన్ని, మీ యొక్క కాపుదలను దయచేయండి అయా. వీసా ఇంటర్వ్యూస్లలో, ఇమిగ్రేషన్స్ విషయంలో, పాస్పోర్ట్స్ విషయంలో కూడా మీ సహాయమును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ యొక్క రాత్రికాల సమయంలో చిన్న బిడ్డలను, యవన బిడ్డలను, వృద్ధులను మీ చేతికి అప్పగిస్తున్నాం. వారందరికీ మీ రక్షణ దయచేయండి నాయన. అయా మారు మనసు లేక దుర్వ్యసనాలు కలిగి ఉన్న, పాపపు క్రియలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యేసునామములో విడుదల దయచేయమని. అయా నైట్ డ్యూటీలో బిడ్డలు ఉన్నారు, నైట్ ట్రావెల్ చేస్తున్నారు నాయన, వారందరికీ కూడా మీ రక్షణ దయచేయండి ప్రభువా. మీ కాపుదల దయచేయండి నాయన. మా భారతదేశాన్ని దీవించండి. దేశంలో ఉన్నటువంటి సైనికులను, అయా వారి కుటుంబాలను ఆశీర్వదించండి. వారందరికీ కూడా మీరు తోడై ఉండమని, మేమందరము కూడా అలసిపోయి ఉన్న దేహములతో ఈ రాత్రి కాల సమయంలో సేద తీరబోతుండగా తండ్రి, మా అందరికీ కంటి నిండా నిద్ర దయచేయండి అయ్యా. దొంగల చేత, అపవాది క్రియల చేత, శత్రువుల చేత, ఎటువంటి హానికరమైన పరిస్థితుల చేత ఈ రాత్రిన ఎవరు కూడా ఇబ్బందులు ఎదుర్కొనకుండా, నిద్రలేమి పీడకలల సమస్యల చేత ఎవరు కూడా బాధించబడకుండా మా అందరికీ ప్రభువా కంటి నిండా నిద్ర దయచేయండి, సుఖవంతమైన నిద్ర దయచేయండి. మీ చిత్తమైతే మరలా ఉదయకాలాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టుకోమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. CMW ప్రేయర్ సెంటర్ అనే మన ఇంకొక ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దానిలో ప్రతిరోజు వాగ్దానాలు వస్తుంటాయి. ఆ వాగ్దానాల ద్వారా మీరు మరింత ఆత్మీయంగా ఎదగడానికి ఆ మాటలు మీకు ఉపయోగపడతాయి కనుక వాటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ని అనేకులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు కూడా తెలియచేయండి. May God bless you.